హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను జనవరి 25 రథసప్తమి కదా అండి, దానికి సంబంధించిన రథసప్తమి ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా 2-3 డేస్ ముందే దీన్ని అప్లోడ్ చేయాలి, కుదరక చేయలేదండి కొంచెం. అయినా రథం ముగ్గులు ఇంత ముందుకే నా ఛానల్లో ఉన్నాయి, అందుకని ఇంకా కుదరలేదు, వేయలేదనమాట. ఈరోజైతే ఇంకొక మోడల్లో మనం ఎట్లయినా వేసుకోవచ్చండి, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. రథసప్తమి ముగ్గు అనేది, రథం అనేది చాలా విధాలుగా వేయచ్చు, ఇలానే వేయాలని అయితే ఏమీ లేదనమాట రూలు. చాలామంది చాలా రకాలుగా వేస్తారు. అయితే నేను కొన్ని మోడల్స్ చెప్తానమాట. ఏంటంటే ఇప్పుడు గీతల ద్వారా వేయచ్చు రథసప్తమి ముగ్గు. రథం అనేది డాట్స్ పెట్టుకొని వేయచ్చు, ఫ్లవర్స్ ద్వారా రథం చేయొచ్చు, తర్వాత ఇంకా దీపాలతోని కూడా రథం ముగ్గు వేయచ్చు. మనకు ఇష్టం, మన క్రియేటివిటీ, మన మైండ్లో ఎలా క్రియేటివిటీ వస్తే దాన్ని బట్టి మనం రథం అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందులో నాకు ఇష్టమైనది ఏంటి అంటే ఇలాంటి గీతల ముగ్గు అనమాట. ఇలాంటి గీతలతో వేసిన రథ ముగ్గు అయితే నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను రథసప్తమి రోజు వేస్తున్నాను. యాక్చువల్గా ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి సంక్రాంతి తర్వాత రథసప్తమి 1 వీక్ తర్వాత ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా ఈ గీతల ముగ్గులు, ఈ రథం ముగ్గులు, ఈ ముగ్గులన్నీ ధనుర్మాస ముగ్గులు వేస్తూ ఉంటారు. కొంతమంది అయితే సంక్రాంతి కనుమ రోజు ఎండి చేస్తారండి, ఈ ముగ్గును కనుమ రోజు వేస్తారు. కానీ యాక్చువల్గా రథసప్తమి వరకు వేసుకోవచ్చు ధనుర్మాస ముగ్గులు, గీతల ముగ్గులు. ఇంకా రథసప్తమి దాకా గీతల ముగ్గులు ధనుర్మాసం వేసి తర్వాత ఎండి చేస్తారన్నమాట. ఇంకా ఈ రోజు తర్వాత రేపటి నుంచి ఇంకా గీతల ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు. ఏ ముగ్గులైనా మన ఇష్టం అనండి, మనకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు రేపటి నుంచి అనమాట. కానీ ఈ రోజు వరకు అయితే గీతల ముగ్గులు వేయాలన్నమాట, చాలా మంచిది ధనుర్మాస ముగ్గులు అనేది. సో నేనైతే 1 మంత్ మొత్తం వేసానండి, నాకు చాలా ఇష్టం ఈ ముగ్గులు. నా ఛానల్లో అయితే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అన్నీ 1 మంత్ ధనుర్మాస ముగ్గులే ఉన్నాయన్నమాట. ఇవి అయితే నాకు చాలా ఇష్టం, బాగా నాకైతే చాలా నచ్చినాయండి. చూడండి, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్. నిజంగా మీకైతే ఈ ముగ్గు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు ఎలా వేయాలనేది చాలామందికి డౌట్ అనమాట. బయటి వైకి వెళ్ళేటట్టుగా అయితే వేయాలన్నమాట ఈ ముగ్గును. కొంతమంది కనుమ రోజు వేస్తారండి, కొంతమంది ఈ రోజు వేసుకుంటారు. ఇంకా మీ ఇష్టం అండి, కనుమ రోజు వేసినా కూడా ఈ రోజు వేయచ్చు, వేయకున్నా నో ప్రాబ్లం, అదంతా ఏముండదండి. కాకపోతే ఇంకా సంప్రదాయం ప్రకారం, ఆచారాల ప్రకారం వేస్తూ ఉంటారనమాట. మీ ఇష్టం అండి, వేయకుండా డోంట్ వరీ, ఏం ఫీల్ కావద్దనమాట. సో నేనైతే వేసాను, ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఈ ముగ్గు ఎలా ఉందనేది. ఇంకా ధనుర్మాసం ముగ్గులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి, చేయలేదు, చేస్తానండి లేటుగా. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.